ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే గగనం కదా మాన్విత. సో అందరికీ ఫైనాన్షియల్ వయబిలిటీ ఉండదు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎంతో ఇష్టంగా ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మరి లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి? లోన్ ఫెసిలిటీస్ వచ్చేసి వాళ్ళు 10% కడితే చాలన్నమాట. 10% ముందు ప్రీ బుకింగ్ చేసుకుంటే చాలు, మిగతా అదంతా 90% లోన్కి వెళ్ళొచ్చు. ప్రతిదీ లోన్కి వెళ్ళొచ్చు. మన దగ్గర 4 బ్యాంక్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, యాక్సిస్. ఈ 4 బ్యాంక్స్ నుంచి మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆబ్వియస్లీ బ్యాంక్స్ అందరూ మీతో టైఅప్ అయ్యారంటే దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఫర్ అబౌట్ ద ప్రాజెక్ట్ కదా. అంటే ఒక ప్రాజెక్ట్ వయబిలిటీ, ఒక ప్రాజెక్ట్ నమ్మకం, ట్రస్ట్ అన్ని చూసిన తర్వాతే కదా బ్యాంక్స్ విల్ కమ్ ఫార్వర్డ్. లేకపోతే సో అన్ని మేజర్ బ్యాంక్స్ మీతో ఉన్నాయంటే తప్పకుండా లోన్స్ వాళ్ళ స్తోమతని బట్టి, వాళ్ళ ఐటీ రిటర్న్స్ని బట్టి వాళ్ళు క్వాలిఫై అవుతారు. లోన్ ఫెసిలిటీకి మీరే ఏజెంట్లు ఇస్తారా, లేకపోతే అక్కడ సపోజ్ నేను వచ్చాను అనుకోండి, వచ్చి మీ వెంచర్ చూశాను, నాకు నచ్చింది అనగానే విల్ యూ కనెక్ట్ అస్? ఎస్, మేమే కనెక్ట్ చేస్తాం వాళ్ళని. ఏజెంట్స్తో మేమే కనెక్ట్ చేపించి మాట్లాడిస్తాం. మొత్తం 10% వాళ్ళు కడితే చాలు, మిగతాదంతా మేమే లోన్ ప్రొవైడ్ చేపించి మేమే చూసుకుంటాం. అక్కడ నుంచి చుట్టుపక్కల మరి ఎంత అక్కడ సెల్ఫ్ కంటెంట్గా ఉన్నా కూడా వేరే హైదరాబాద్కి రావాలి, ఇటువైపు రావాలనిపిస్తుంది. ఏమేమి ఉన్నాయి అసలు కనెక్టింగ్ పాయింట్స్ ఏమున్నాయి, హైవేస్ కానీ రోడ్స్ కానీ? మెయిన్గా మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఆర్ వచ్చేసి మనకి 3 కిలోమీటర్స్లో ఉంది. వితిన్ 5 minutesలో వెళ్ళిపోవచ్చు. అవును. అండ్ దెన్ మనకి మియాపూర్ సిగ్నల్స్ కానీ, మియాపూర్ మెట్రో స్టేషన్ కానీ మనకి 10 minutesలో వచ్చేయచ్చు. ఓ యా. అండ్ హైటెక్ సిటీ మ్యాక్స్ 20 minutes, 15 to 20 minutes అంతే. అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ½ an hour. ప్రతిదీ చాలా దగ్గరలో ఉంది మనకి. ఇంకా స్కూల్స్, కాలేజెస్ అయితే చెప్పక్కర్లేదు, వాకబుల్ డిస్టెన్స్. ఇంకా అవును. అండ్ రెస్టారెంట్స్ అయితే చెప్పక్కర్లేదు. హైదరాబాద్ ఇస్ అ ఫుడ్ హబ్. ఇప్పుడు అసలు మస్తు ఫుల్ రోడ్ అంతా కూడా నిండిపోయి కళకళలాడుతుంటుంది కదా. చాలా రెస్టారెంట్స్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి, హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ సరదాగా డ్రైవ్కి వెళ్ళాలంటే చుట్టుపక్కల అక్కడే హైవేస్ చాలా బాగుంటాయి. హైవేస్ ఒకటేను ఒక రోడ్ ఉంటుంది అనమాట, స్ట్రైట్ గా ఓఆర్ఆర్ వెళ్ళే రూట్ లో మొత్తం చెట్లే. అసలు ఆ రోడ్ లాంగ్ డ్రైవ్స్ కి చాలా బాగుంటది. దిల్ ఖుష్. అయితే నవ్య సింఫనీ ఈ పేరు ఎందుకు పెట్టారో కొంచెం కెన్ యూ గివ్ us an ఐడియా? ఏమన్నా దానిలో ఏమన్నా ప్రత్యేకమైన కారణం ఉందా దానికి? లేదండి. సో మొత్తానికి అయితే నవ్య సింఫనీ ఇస్ ద నెక్స్ట్ బజింగ్ రియల్ ఎస్టేట్ వెంచర్ ఇన్ ద సిటీ. సో నేను రావాలంటే ఎప్పుడు రావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా రండి, జస్ట్ కాల్ చేసి రండి, మా వాళ్ళు ఎవరో ఒకరు అక్కడ ఉంటారు. నవ్య సింఫనీ ఆల్రెడీ మీకు కొంత కన్స్ట్రక్షన్ పూర్తయింది అండ్ త్వరలో వచ్చి అందరు చూసుకోవచ్చు ఫ్లాట్స్ ని. అండ్ మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఇస్ వెల్ కనెక్టెడ్. చుట్టూ 5 నిమిషాలు 10 నిమిషాల డిస్టెన్స్ లో, 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే లగ్జరీ అండి హైదరాబాద్ లో. లేకపోతే కొన్ని స్ట్రెచెస్ లో అయితే ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళడానికి నాకు 40 minutes పడుతుంది సిటీ మధ్యలో. హాయిగా కొంచెం దూరంగా, బట్ నాట్ టూ ఫార్. అలా ప్లాన్ చేసిన ఈ వెంచర్ తప్పకుండా చాలామందికి దేర్ డెస్టినేషన్ అండ్ అన్ని విధాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. మాన్విత, మన ప్రత్యేకత ఏంటంటే టైం టు టైం డెలివరీ చేస్తాం, ఇంకోటి క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇవి 2 పక్కాగా ఉంటాయి మా దగ్గర. అంటే మీరు డెలివరీ డేట్ ఒకటి చెప్పేస్తే ఆ టైంకి ఇచ్చేస్తారు ఎట్టి పరిస్థితి? ఇప్పుడు ఒకటి చెప్తే ఖచ్చితంగా ఆ టైం మీదే మేము. సో హాట్ ప్రాపర్టీస్లో ఇది కూడా ఒకటి అయితే ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ దట్ అష్యూరెన్స్ మాన్విత. సో కొంత వివరాలు చెప్పారు, కొన్ని వివరాలు మీ వాళ్ళ అందించారు మాకు. తప్పకుండా మీ వెంచర్ ప్లేస్కి వెళ్తే ఇంకా మరింత సమాచారం తెలుసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇఫ్ యూఆర్ లుకింగ్ టు ఇన్వెస్ట్ ఆర్ మీరు ఇల్లు కొనుక్కోవాలని చక్కగా అనుకుంటుంటే ఈ కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ప్రాజెక్ట్ లొకేషన్కి వెళ్ళి యూ కెన్ యాక్చువల్లీ సీ వాట్స్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.